అయినా ఇది చాలా మూర్ఖత్వంగా ఉందే. నా కొట్లో ఉన్న సామాన్లన్నిటిని నాశనం చేస్తున్నారు. ఇప్పుడే నేను అందరినీ స్నానం చేయిస్తాను. పక్షిగా మారిపో. ఇక్కడ ఈ కోళ్ళు అన్నిటినీ నాశనం చేశాయి. వీటిని గనక మనం అడ్డుకోకపోతే పరిస్థితి తారుమారైపోతుంది. ఏంటి అనుమానమా? వాళ్ళని ఇప్పుడే ఆపుతాను. కానీ ఎలా? ఇది అన్ని చోట్ల ఉంది కదా, నువ్వు ఎలా చేస్తావు చెప్పు. వీటి దృష్టంతా ఒకే వైపు ఉండాలి. దానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇదిగో ఇలా చూడండి, మర్యాదగా అన్ని ఆపేసి ఇక్కడి నుంచి పారిపోండి. ఏయ్, నేను దీన్ని చూసుకుంటానులే. మర్యాదగా నేను చెప్పేది విని ఇక్కడి నుంచి మీరు అందరూ పారిపోండి. ఇలా చూడండి, మర్యాదగా ఆపేయండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరు ఏం చెప్పినా సరే వింటాడు రా మీ నాయకుడు. కానీ వాడి మనసుకి నచ్చిందే వాడు చేస్తాడు తెలుసుకో. మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. అలాగే వెళ్ళేటప్పుడు వీళ్ళ మీద ఒక చెయ్యి వెయ్యండి. నువ్వేమి టెన్షన్ అవ్వకు, వీటి సంగతి నేను చూసుకుంటాను. అరే లేచి నిలబడుతున్నాయి, ఏం చేద్దాం? పుపెట్, గమ్ బాటిల్ తీసుకో. హనీ జోర్దార్ అటాక్, త్వరగా. పుపెట్, నువ్వు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. హనీ జోర్దార్, అందరూ గోడ దగ్గరికి వెళ్ళండి. అప్పుడే ఇవన్నీ మన దగ్గరికి వస్తాయి. ఎందుకు నువ్వు నీ నోరు తెరవడం లేదు? ఓకే హనీ, యాక్షన్. ముందుగా మీరు ఒక పాత్రను తీసుకొని అందులో నీళ్లు పోసుకోండి. దాన్ని 5 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకోండి. తర్వాత కిందకి దించండి. ఇక రెడీ అయిపోతుంది మీ హాట్ రీను వాటర్ రీను. మీకు ఏదైనా హెల్తీగా చేయడం వచ్చా? వస్తుంది. కొంచెం పాలు తీసుకోండి, ఇంకా ఐస్ క్రీమ్, ఇంకా కూల్ డ్రింక్, ఇంకా కొంచెం చీజ్. మొత్తాన్ని షేక్ చేయండి. ఇందులో హెల్తీగా ఏముంది? జిమ్ కి వెళ్ళి షేక్ చేయండి, హెల్తీ అయిపోతుంది కదా. చూపించు, వీడియోలో ఉందో చూస్తాను. అరే సారీ, నేను దాన్ని శుభ్రం చేస్తానంటే ఇవ్వు. అరే సారీ. ఎక్కడికి వెళ్తున్నావు మిత్రమా? ఫ్రిడ్జ్ దగ్గరికి శుభ్రం అవ్వడానికి రా. అయితే కాస్త పసుపుని కూడా రుద్దుకుని పోసుకో. గాడిదకి తెలుస్తుందా కర్పూర వాసన? నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను. అయ్యా బాబోయ్, ఎలా ఇరుక్కుపోయానేంటి? ఆగు, నేనే సాయం చేస్తాను. ఇది చిల్లీ సాస్. ఐ హేట్ ఇట్. తెలుసు, నీకు టొమాటో సాసే కదా ఇష్టం. ఇలా చూడు, నువ్వు నాకు దూరంగా ఉండు. ప్రశాంతంగా ఉండాలంటే ఆమ్లెట్ తినడం మానేయండి. ఈ రోజున మన నగరంలో ఉన్న మగకోడులు ఆడకోడులు అన్ని రోడ్డుకి వచ్చేసాయి. నగరంలో ఉన్నవి కాకుండా బయట నువ్వు వచ్చేసాయి. అన్ని రోడ్లు జామ్ అయిపోయాయి. అది మాత్రమే కాకుండా ప్రజల్ని అవి బాగా హింసిస్తున్నాయి. సగం మంది ఇటువైపు వెళ్ళండి, మిగతా వాళ్ళు అటువైపు వెళ్ళండి. వెళ్ళి అందరినీ ఏడిపించండి త్వరగా.
వా త్వరగా కోతిగా మారిపో. నేనొక మేకనే కదా, నేనేం చేయగలను? నువ్వే అందరినీ కోడిగా మార్చుతున్నావు కదా, వాళ్ళందరూ అలా మారుతున్నారు కాబట్టి నువ్వు కోతిగా మారిపో. మారిపో ఆ, మారిపో ఆ. త్వరగా ఒక గాడిదలాగా మారు త్వరగా. కానీ నేను చెవెల పెళ్లి కదా. నీ బిడ్డ కూడా ఒక ర్యాబిటే. అది సరిగ్గా హోంవర్క్ చేయకపోతే దాన్ని నువ్వు కోడి అని పిలవడం లేదా, కాబట్టి నువ్వు కూడా మారు. ఇది తింటారా? నా మనసు మార్చుకో త్వరగా గాడిదగా మారిపో. ఆ, హ, ఆ. ఆ? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? గాడిదవేనా నువ్వు? గాడిదిగా మారమని కదా మీరు చెప్పారు. ఏ రోజు కోడి అంటే ఎవరు, కోడి ఏం చేయగలదో వీడికి చూపిద్దాం. ఇక మీదట వీడు కోడి అని ఎవరిని హీనంగా మాట్లాడకూడదు, ఎవరిని కోడి అవ్వాలని చెప్పకూడదు. ఇక్కడ చూస్తున్న దృశ్యాలు నిజమే, ఇవే ప్రపంచంలో జరుగుతున్నాయి. నిర్బంధించి కొంతమందిని గాడిదలాగా, కొంతమందిని కోతిలాగా, ఎలుగుబంటిలా మారుస్తున్నారు. ఈ కోడ్లేమో కోపడుతున్నాయి, ప్రజలేమో కోడి పేర్లను ఉపయోగించుకొని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాకుండా ఎవరైనా తప్పు చేస్తే కోడిగా మారిపో అని తిడుతున్నారు. ఇకపై వచ్చే వార్తలు చూడడానికి మా ఛానల్ చూస్తూ ఉండండి. ఓ అలాగా, మీరు తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇక్కడి నుంచి వెళ్లే ముందు నేను నా పిల్లలు ఎంత కష్టపడతావో కాస్త ఆలోచించారా మీరు? నువ్వు ముందు ఈ మొసలి కన్నీరు ఆపు. వీళ్ళు మాకు నిజమంతా చెప్పేశారు. నువ్వు మా దగ్గర అబద్ధాలు ఆడావు. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. అదలా మీరు వెళతారు? ఆపేషో. వాళ్ళకి ఇష్టం లేకుండా పట్టుకొని ఇలా పని చేయించడం పెద్ద తప్పు. వీళ్ళని వీళ్ళ ఇల్లు అదే సముద్రానికి పంపించేయి. అవును, మేం వీళ్ళని తీసుకువెళ్తాం. నువ్వు మమ్మల్ని అడ్డుకోలేవో. రండి వెళ్దాం. దీనికి అర్థం ఏంటంటే మీరు మామూలుగా చెప్తే వినరు. బాయ్స్ పట్టుకోండి వాళ్ళని. అరే, వీళ్ళిద్దరు సరిగా పరిగెత్తలేకపోతున్నారు. మనం వాళ్ళకి సహాయం చేయాలి. సరే. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, ఇదిగో వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఒరే ఆగండి, డాల్ఫిన్స్ మిమ్మల్ని. అయ్యో, అతను మన వెనకాలే వస్తున్నాడు. మీరు అనవసరంగా దిగులు పడకండి. మేము ఎలాగైనా సరే మిమ్మల్ని మీ ఇంటికి తీసుకువెళ్ళి చేరుస్తాం. సరే, త్వరగా పైకెక్కండి. గోల్స్. కాపాడండి. తప్పించుకున్నాం. అరే తారి వదలండి. అరే, వీళ్ళు మన వెంటే వస్తున్నారు. ఇలాంటి మనుషుల వల్లే మేము శాంతంగా ఉండలేకపోతున్నాం. అది శాంతం కాదక్క, ప్రశాంతత. ఇక్కడ అందరూ టెన్షన్ పడుతుంటే మీరు మాటల్లో వచ్చే వర్డ్స్ ని సరి చేసుకుంటున్నారా? అవునక్క, కొంచెమన్నా లేలోచించు. లేలోచించి కాదక్క, ఆలోచించి. అదే తెలుస్తుంది కదా, మరి దాన్ని చేయొచ్చు కదా. ఇప్పుడు మీ ఇద్దరు క్లాసు పూర్తయిందంటే ఇక్కడి నుంచి బయలుదేరదామా? ఆ, సరే అన్నయ్య. జాగ్రత్తగా వినండి. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. సముద్రం దగ్గరికి వెళ్ళాలి. హనీ, నువ్వు పుపెట్ త్వరగా బ్యాక్ గేట్ కు వచ్చేయండి. నేను జోర్దార్ పారిపోవడానికి ఏర్పాట్లు చేస్తాం. ఓకే. పదహని. పదండి, అక్కడికి పదండి. అరే ఏంటి నువ్వు చేస్తున్న పని? నా మీద ఓ సిద్ధాంతండి.
తప్పించుకున్నారు వాళ్ళు. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. పదండి త్వరగా. వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. జోర్దార్, త్వరగా ఇన్స్పెక్టర్ పాండాకి ఫోన్ చేయి. సముద్రం దగ్గరికి రమ్మని చెప్పు. ఓకే. హలో ఇన్స్పెక్టర్ పాండా గారు, వెంటనే సముద్రం దగ్గరికి వచ్చేయండి. అదిగో ఉంది సముద్రం. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా మీ ఇంటికి వెళ్ళిపోండి. నా నుండి మీరు అంత తేలిక తప్పించుకోవాలనుకుంటున్నారా? మీరిద్దరూ అక్కడే ఆగండి. ఇక్కడ మా వాళ్ళని ఎవడ్రా ఇబ్బంది పెట్టింది? నన్ను చేయలేదు, నన్ను వదిలిపెట్టండి. పోలీసా? విషయం నీ ఆటలకి అయిపోయాయి మట్రు. అమాయకులైన డాల్ఫిన్స్ మీద అత్యాచారానికి గురిపడ్డావు కాబట్టి నిన్ను నేను ఖైదు చేస్తున్నాను. మాకు నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది. డాగ్కి క్యాట్కి బుద్ధి వచ్చేటట్టు మీ నాయకుడు ఏం చేస్తాడో ఇప్పుడు చూడండి. అటాక్! ఐడియా. ఈరోజు కోడ్లు కూడా ఎగురుతాయి. ఏంటి బాగుందా? రండి ఇక్కడి నుంచి త్వరగా పారిపోదాం. ఇంకా సీన్ పూర్తవలేదు. అందరూ రండి త్వరగా. అరే వాళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. ఐడియా, ఇదిగో తినండి. మనం ఇరుక్కున్నాం. ఎవరు కదలకండి. పైనుండి పియానో విసిరిపారైపోతున్నారు. ఏంటి, పియానోనా? కానీ ఇరుక్కున్నది మేమే కదా. పోపట్, నువ్వు ఎగరగలుగుతావు కదా, ఎగిరిపో. అరే మిత్రమా, మిమ్మల్ని వదిలేసి పోపటి ఎలా వెళ్ళిపోతాడు మీరిద్దరు చెప్పండి? కాసేపు సినిమా ఫ్రెండ్స్ లా మాట్లాడుకోవడం ఆపండి. అటు చూడండి. అరే ఇక్కడికి వచ్చేసారా? ఎందుకని ఇలా చేస్తున్నారు? కళ్ళు మూసి తెరిచేలోకు వచ్చేసారు. ముందు మీరు బాటిల్ ఓపెన్ చేశారు. అందులో ఉన్న ఇంకుని నా చేతుల్లో పోసారు. నేను కాకి దగ్గర ఫైన్ వసూలు చేయడానికి వచ్చాను. సారీ సారీ, ఈ పప్పట్ అసలు ఎప్పుడు సరిగ్గా పనిచేయడు. ఇదిగో తీసుకోండి, దీంతో మీరు తుడుచుకోండి. సరే, ఇంకు తుడుచుకోవడానికి నాకు ఎందుకని టిష్యూ పేపర్ ఇచ్చారు? ఇది టిష్యూ పేపర్ కాదు, ఇది సీల్ పేపర్. మన మధ్య డీల్ ఉందని ఇందులో రాసుందే. అన్నట్టు ఆ డీల్ ఏంటి? అంటే ఇక్కడ నుంచి నీ సౌండ్ లో మాకు కూడా రాయల్టీ ఉంది. నువ్వు ఇకపైన ఏదైనా మాట్లాడితే నీకు పనిష్మెంట్ దక్కుతుంది. ఒక మాటకి 12 సార్లు తొక్కుతుంది, కానీ 2 మాటలు మాట్లాడితే ఒకేసారి తొక్కుతుంది. 2 మాటలకి ఒకే ఒక దెబ్బ. అవును, కానీ తొక్కేది ఒక ఏనుగు. అరే ఇదంతా చీటింగ్. చూసారా, చీటింగ్ అనేసాడు. 4 మాటలు మొదలు పెట్టండి. ఆగండి, నేను ఒకసారి లెక్కేసుకుంటాను. ఓకే, ఒక మనిషికి 12 అంటే 4 వచ్చాయి. ఓకేనా? చూడండి, నేనెవరో మీకు తెలియదు. 7 మాటలు చెప్పాడు. కొట్టండి, ఇక పార్టీయే, వదిలిపెట్టకండి. వద్దు, కొట్టకండి. చాలా అద్భుతమైన కార్నివల్ లా ఉంది. మిర్రర్ షో, పదండి వెళ్దాం. చూసావా చూసావా, నేను ఇందులో రైడో లాగే ఉన్నాను కదా. అది ఖడ్గమృగంది. నీ మొహం పక్కనే ఉన్న అద్దంలో కనిపిస్తుంది చూడు. ఓయ్ ఓరే నాయనో, ఇదేంటి?
అందరూ వినండి వినండి, అందరికీ ఓ విజ్ఞప్తి. చాలా గొప్ప డాల్ఫిన్స్ వాళ్ళు చేయబోతున్న విన్యాసాలను చూడడానికి వాటర్ పూల్కి వచ్చేయండి. అరే వా, పదండి వెళ్ళి డాల్ఫిన్ ని చూద్దాం. త్వరగా అక్కడ ఉన్న వాటర్ పూల్ కి వెళ్దాం రండి. అదేం చెప్తారు? నేను చాలా అసహ్యంగా ఉన్నాను. ఏంటి అసహ్యమా? ఓహో, అది అసహ్యం కాదు, అందం. ఈ రోజు చాలా ప్రజలు మనల్ని చేవడానికి వస్తారు. అది చేవడానికి కాదక్క, మనల్ని చూడ్డానికి వస్తారు. ఈ రోజు మేము మీ అందరినీ బాగా ఏడిపించబోతున్నాం. ఓహో, అది ఏడ్పించడానికి కాదక్క, ఆనందించడానికి. హాహా. ఆ. వావ్! చాలా అద్భుతంగా చేశారు మీరు. థాంక్స్ చాలా. ధన్యవాద్ కాదు, ధన్యవాదాలు అని చెప్పాలి. అది కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటోంది. సరే. ఇప్పుడు ఈ డాల్ఫిన్స్ సాహసం చెయ్యబోతోంది. ఇలాంటి సాహసం మీరు ఎక్కడా చూస్తుంటారు. నిప్పు సాహసం చెయ్యబోతున్నారు వీళ్ళు ఇద్దరు. బిషు అంటే ఇదే విషయం అన్నమాట. మనం ఎలాగైనా సరే ఇతని దగ్గర నుంచి ఆ డాల్ఫిన్స్ ని విడిపించాలి. ఖచ్చితంగా. చాలా రోజుల తర్వాత సినిమా చూడడానికి వెళ్తున్నాము. చాలా జాలీగా ఉంది. సినిమా పేరు ఏమిటి? హీరో చూడడానికి అందంగా ఉంటాడు, విలన్ చూడడానికి సన్నగా ఉంటాడు. ఈ పేరేమిటో ఇలా ఉంది? పేరంతా మర్చిపో. సినిమా ఫుల్ గా పంచ్ డైలాగులు మాత్రమే ఉన్నాయట. రే గాడిద, ఏంటి వాగుతున్నావు? పంచ్ డైలాగులు వినడానికి బోర్ కొడుతుందని సినిమాలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి థియేటర్ లో ఉన్న వాళ్ళందరినీ బాగా పంచింగ్ చేశారంట. పాప్కార్న్ అందులో నుంచి పేలి ఎందుకని బయటకు వస్తుందో తెలుసా నీకు? ఎందుకంటే థియేటర్ లో ఉన్న రేట్ చూసి అది కోపంలో బయటకు వచ్చేస్తోంది. స్కూటర్ ని ఆపు. ఎందుకు ఆపాలి? సిగ్నల్ గ్రీన్ లో ఉంది కదా, రెడ్ లో ఉంటేనే కదా ఆపాలి. అమ్మయ్యా, నేను తప్పించుకున్నాను. ఏమైందో తెలుసా? మా అన్నయ్య వచ్చాడు. అప్పుడు నేను కుకుడు కూ అని అన్నాను. దానికి వాడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? తను కూడా కుకుడు కూ అని అన్నాడు. మురతలి తమకు నేనే అన్నిటినీ శుభ్రం చేస్తారే, వారి పేరేంటి? స్వీపర్. అరే, స్వీపర్ అంటే అన్నిటినీ శుభ్రం చేస్తారు, కానీ నువ్వేమో అందరినీ మోసం చేస్తున్నావు కదా. నిజమే, నేను వీళ్ళ పాకెట్స్ ని శుభ్రం చేస్తున్నాను కదా. అయితే నేను కూడా స్వీపర్ కదా. అరే ఏంటి మిత్రులారా, మీరు ఇలా మాట్లాడుతున్నారు? సరే, దొంగచాటుగా వచ్చేదెవరో చెప్పండి. దొంగ. అరే కాదు, చీటా. సౌండ్ రికార్డ్ చేసినంత మాత్రాన ఆ రాయల్టీ నీకు దక్కదు. అందరినీ మోసం చేయాలని చూడకో. అన్ని మృగాల శబ్దం మీద నాకు హక్కు ఉంది. ఎవరైనా సౌండ్ చేస్తే తప్పకుండా జరిమానం వేస్తాను. వాటికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. హే ఫ్రెండ్స్, ఊరికే వదిలిపెట్టకూడదు. ముందు ఆ చేతిలో నుంచి రికార్డర్ ని తీసుకొని తనకి మంచి గుణపాఠం నేర్పించాలి. రికార్డర్ ని నేను ఇప్పుడే తీసుకుంటాను. అరే తమ్ముడు, వర్షం పడేలా ఉంది, ఇంటికి వెళ్ళు. అరే రే, నాకు వర్షం అంటే నచ్చదు. రే తెలివి తక్కువడా, ఈ నెలలో వర్షం ఎక్కడ పడుతుందిరా? వెళ్ళి వాడిని త్వరగా పట్టుకో.
ఫర్ గెస్ట్ బి ఫర్ సి ఫర్ బ్యాచు కానీ అది డీలోనే కదా ప్రారంభిస్తుంది. అది నాకు తెలుసు మేడం, కానీ నోరు తెరిస్తే నాకు ఎప్పుడు బ్యాచు అనే వస్తుంది. మిస్ 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 ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక సర్వే కోసం వచ్చాను. పిల్లలందరినీ హాయ్ చెప్పమనండి. అందులో ఏముంది? ఖచ్చితంగా పిల్లలు అంకుల్ కి హలో చెప్పండి. హలో అంకుల్. అది సరే, మీరెందుకు సర్వే చేస్తున్నారు? సర్వేనా? వచ్చిన పని అయిపోయింది. నేను సౌండ్ మొత్తం రికార్డు చేసేసాను. అందుకోసమే హాయ్ చెప్పమని చెప్పాను. పిల్లలు, మీరు మాట్లాడాలంటే ముందు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఫీజ్ ఫీజ్. ఇదిగో నువ్వు మాట్లాడేసావు. ఫైన్ తీ. అరే, నేను ఈ క్లాస్ ఫీజ్ గురించే చెప్తున్నాను. మిస్ ఫీజ్ ఫీజ్. ఎలా అయితేనేంటి, సౌండ్ చేసావు కదా, ఫైన్ తీ. నేనెందుకు ఫైన్ కట్టాలి? నేను నా ఫ్రెండ్ ఆశీస్నే పిలిచాను. ఆశీసు ఆశీసు. ఇప్పుడు కూడా నువ్వు సౌండ్ చేసావు కదా, వెంటనే ఫైన్ తీ. నేను సైకిల్ పంచర్ అయినట్టు మిమిక్రీ చేస్తూనే ఉంటాను. బస్. వీళ్ళేంటి ఇలా ఉన్నారు? వీళ్ళ దగ్గర నుంచి ఫైన్ తీసుకోవాలనుకుంటే నా ప్లాన్ మొత్తం ఇది చెడగొట్టేసింది.